కేంద్రమైన సీతారామపురం మండలంలోని సంగసానిపల్లి మరియు సీతారామపురం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ మూడో రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో ఆయన పూరి గుడిసెల బ్రతుకులు చూసి చెల్లించిపోయారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్న పేద బ్రతుకులు మారలేదని, గుడిసెలో జీవించేవారు గుడిసెలోనే ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారని, వారి బ్రతుకులు మారాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, నియోజకవర్గంలో ఉన్న గుడిసె బ్రతుకులు తలరాతులు నేను మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. మండల కేంద్రమైన సీతారామపురం మండలంలోని సంగసానిపల్లి మరియు సీతారామపురం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ మూడో రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో ఆయన పూరి గుడిసెల బ్రతుకులు చూసి చెల్లించిపోయారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్న పేద బ్రతుకులు మారలేదని, గుడిసెలో జీవించేవారు గుడిసెలోనే ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారని, వారి బ్రతుకులు మారాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, నియోజకవర్గంలో ఉన్న గుడిసె బ్రతుకులు తలరాతులు నేను మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాదు అందరికీ, కానీ కూడా పెద్ద ఆయన ఏంటంటే 1500 వచ్చేటట్టుగా ప్రతి ఆడబిడ్డకి చేస్తున్నారు. అంటే వయసుతో సంబంధం లేకుండా 18 ఏళ్ళు నిండితే చాలు 1500 నెలకు వచ్చేటట్టుగా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఫ్రీ కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రాంలు పెట్టారు. ఎంతమంది ఉన్నారు గొర్రెలు? ఇది మీరు మీరు ఎన్ని గొర్రెలు పెడుతున్నారు? మేము మొత్తం మీద కలిసి 300 గొర్రెలు దాకా ఉంటాయి సార్. సార్ ఆలోచన చేయండి అన్న. మేము రాజకీయాల్లోకి ఏదో డబ్బుల కోసం వచ్చిన వాళ్ళకి 5 ఏళ్ళు మేము డెవలప్ చేస్తుంటాం. అంతవరకు అయితే చెప్పడం స్పష్టంగా ఇద్దరు మీ పిల్లలు ఎంతమంది ఉన్నా సంవత్సరానికి 15,000 ఎంతమంది ఉన్నా కూడా ఇంత ముందుగా అమ్మ బడిని జగన్ గారు ఒక్కరికే ఒక 15,000 వేస్తున్నారు. ఇప్పుడు అట్లా లేదు. మన ప్రభుత్వం వస్తే ఎంతమంది ఉన్నా కూడా అంత కుటుంబం, ఇద్దరు పిల్లలు, 2 కొడుకులు 2 కూతుర్లు, ఒకటి మాత్రం 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు. ఆయనకి 4 బిడ్డలు, 4 సంతానం ఉంది. ఇది పరిస్థితి చూశారు కదా. ఇది ఊరిలు కూడా కాదు. ఇది ఆ పైన ఏదో కడుపు పట్టుకొని ఉన్నాడు. 40 ఏళ్ళుగా ఉన్నారు. ఈయన జీవితం మారలేదు. గత 2 ఏళ్ళుగా కానీ ఇప్పుడు నేను చేసే ప్రచారంలో భాగంగా కానీ ఇటువంటి వారి జీవితాలు మార్చడానికి నేను వచ్చాను ఇక్కడికి. నా శక్తి మేరకు మార్చి చూపెడతాను వచ్చే 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత. అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇటువంటి జీవితాలు మార్చడానికే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లో విలువలు పెంచడానికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం పోటీ మీ ముందుకు రాబోతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి, ఆశీర్వదించండి. ఆయన ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చేసుకునే ఇటువంటి వారి జీవితాలు మారుతాయి. ఒకసారి ఆలోచించేయండి అమ్మ. అందరూ కూడా అన్న మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు ఇలాగా ఉన్నాయి. కనీస వస్తువులు లేవు పాపం. ఇక్కడ ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ వండుకుంటారు, ఎక్కడ తింటారో నాకైతే అర్థం కావడం లేదు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.